లోకంలో కుటుంబం విలువలు తెలియక కన్న తల్లి కడుపుకు దుఃఖం మిగిల్చాడండి. కడుపు కోత కోశాడు. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. నేను ఏరే పెళ్లి చేసుకున్నా, ఇక నువ్వు నన్ను ప్రేమించొద్దు, ఇక మనం ఎలాగైనా పెళ్లి చేసుకోలేము అని చెప్పిందంట. ఆ మాట అనగానే ఒక తల్లి ఉంది, నిజంగా ఒక చెల్లి, చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు. నిజంగా తల్లి ఎదిగొచ్చిన కొడుకు, తల్లికి అండగా ఉండాల్సిన వాడు, తల్లికి చెల్లికి తమ్ముడికి ఎంతో ధైర్యం ఇవ్వాల్సిన వాడు, వాళ్ళకి సపోర్టుగా ఉండాల్సిన వాడు, వాళ్ళు బాగుపరిచి ఉన్న స్థితిలో నిలబెట్టాల్సిన అన్నగా ఉన్నవాడు ఒక్కసారి ఏం చేశాడో తెలుసా? సెంటర్కి వచ్చి ఇదిగో మేను బజార్లో అండి, ఆ కరెంట్ స్తంభం ఉండగల అది ఎక్కేసి మేను తీగుడిద్ది కదా, ఆ తీగను పట్టుకునేటప్పుడు స్తంభం ఎక్కేటప్పుడు తల్లి అంటుంది, ఒరే నాన్న, ఒరే నేనున్నాను, తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉంది, మా పరిస్థితి ఏం కావాలరా, నువ్వు ఎట్టి పరిస్థితిలో ఇలాంటి పని చేయకరా అని ఏడుస్తుందండి. గుండెలు బాదుకుంటూ దిగునానా దిగునానా, ప్రజలు కూడా కాపాడటానికి వచ్చినాడు కూడా చాలాసేపు పిలిచారండి, దిగు దిగుని. ఈలోపు స్తంభం ఎక్కేస్తున్నాడు. నానా వద్దు వద్దు, ఎక్కద్దు ఎక్కద్దు, మేమైపోవాలి తల్లి రోధించి ఏడుస్తుంది గుండెలు బాదుకుంటా. ఒక్కసారిగా ఆ మేనతీగ పట్టుకొని బూడిదైపోయి చచ్చిపోయాడండి. చాలా బాధాకరమైన విషయం కదా. ఏంటి బలహీనత? తల్లిని చూడలేదు, చిన్న తమ్ముడు చిన్న చెల్లి ఉంది, వాళ్ళ పరిస్థితి ఆలోచించలేదు. తండ్రి చనిపోయాడు, విధవరాలుగా ఉన్న తల్లికి తమ్ముడు చెల్లికి ఇదిగో నేను సపోర్టుగా ఉండాలన్న ఆలోచన లేకుండా ప్రేమించిన అమ్మాయి ముఖ్యం అనుకున్నాడు. అమ్మాయి లేకపోతే ఇక జీవితం లేదనుకున్నాడు. అంటే తల్లి అయినా తమ్ముడైనా చెల్లి అయినా చచ్చిపోయినా పర్లేదు, ఎట్టిపోతే నాకెందనుకున్నాడు. ఒక్కసారిగా ఆ మేనతీగ పట్టుకొని చచ్చిపోయాడండి. ఈరోజు లోకంలో ఎంతమంది యవనస్తులు, నా ప్రేమ ఫెయిల్ అయిపోయింది, నా ప్రేమ విఫలమైపోయింది, ఇంక నా బ్రతుకు ఎందుకు అని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిని చూస్తే నవ్వు ఆగట్ల నాకు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా? నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించద్దు. ఎవరు ఆ మాట అంది? సృష్టించేసిన వాడు, మనిషికి జీవాన్ని ఇచ్చిన వాడు, నిన్ను తల్లి గర్భంలో నిర్మించిన వాడు, అవయవాలు అమర్చిన వాడు, నిన్ను చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడిన వాడు దేవుడు. ఆ ప్రేమకు మించింది ఉందండి? చెప్పండి. మనం భూమి మీదకి రావడానికి కారణం ఆయన కదా, మనిషికి జీవం ఇచ్చిన దాని కదా, మనిషికి ప్రాణం ఇచ్చిన దాని కదా, మనిషికి ఆత్మనిచ్చిన దాని కదా, మనిషిని చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడి పెద్ద చేసింది ఆయన కదా. ఆ ప్రేమకు మించింది ఈ లోకంలో ఏ ప్రేమను చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. భార్య ఏదో తప్పు చేసింది చచ్చిపోవటం, ఇంకో నేను ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవటం, తల్లి ఉంది, కుటుంబాన్ని ఆదరించాలన్న ఆలోచన కూడా లేకుండా నేను ప్రేమించిన అమ్మాయి ముఖ్యమో, అది లేకపోతే తను లేకపోతే నా బ్రతుకు లేదని ఆత్మహత్య చేసుకున్నాడండి. ఇప్పుడు తల్లి ఎంత దుఃఖపడాలి, ఆ తల్లి బ్రతికిద్దో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అంత భయంకరం కుటుంబాన్ని మిగిల్చాడే, ఎంత భయంకరం దుర్మార్గులు ఉన్నారో ఆలోచించండి. అందుకే మొదటి స్థానం దేవుడికి ఇస్తే బలహీనత మనకు ఉండవు, ఖచ్చితంగా నిలబడతాం. ఎవరు మనల్ని మోసగించిన ప్రభు కొరకు బ్రతకాలు నిలబడతాం. గుర్తుపెట్టుకుని యవనస్తులారా, ప్రభు